అత్యాచార కేసులో బాధితురాలు గర్భం దాల్చితే ఏ సమయంలోనైనా దాన్ని తొలగించుకునేలా కొత్త చట్టం తేవాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. అత్యాచారానికి గురైన 15 ఏళ్ల బాలిక 31 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఇటీవల సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎయిమ్స్ క్యూరేటివ్ పిటిషన్ దాఖలుపైన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన తర్వాత బాధితురాలు అనుభవించిన వేదనను ఏదీ భర్తీ చేయలేదన్నారు. ఈ కేసులో బాధితురాలు ఆమె కుటుంబం ఇంట్రెస్ట్ను ప్రభుత్వం గౌరవించాలని ధర్మాసనం సూచించింది. ఈ కేసులో 31 వారాల గర్భం విచ్ఛిన్నానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ దశలో గర్భ విచ్ఛిత్తి చేస్తే బాలిక ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఎయిమ్స్ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పైన ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వం తరపు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటిని ఉద్దేశించి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఇచ్చిన గర్భ విచ్ఛిన్న ఉత్తర్వులను సవాలు చేసే అధికారం లేదన్నారు. బాధితురాలు ఆమె కుటుంబ సభ్యులే ఉత్తర్వులను సవాలు చేయగలరు అని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. ఇక అటు బాలికపై అత్యాచార కేసులో గర్భాన్ని కొనసాగించాలా తొలగించుకోవాలా అనే నిర్ణయం బాధితురాలకే ఉండాలని ఆ ధర్మాసనం అభిప్రాయపడింది. అత్యాచార కేసుల్లో బాధితురాలు గర్భం దాల్చితే ఏ సమయంలోనైనా దాన్ని తొలగించుకునేలాగా కొత్త చట్టం తేవాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. అత్యాచారానికి గురైన 15 ఏళ్ల బాలిక 31 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఇటీవల సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎయిమ్స్ క్యూరేటివ్ పిటిషన్ దాఖలుపైన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఘటన తర్వాత బాధితురాలు అనుభవించిన వేదనను ఏదీ భర్తీ చేయలేదన్నారు. ఈ కేసులో బాధితురాలు ఆమె కుటుంబం ఇంట్రెస్ట్ను ప్రభుత్వం గౌరవించాలని ధర్మాసనం సూచించింది. ఈ కేసులో 31 వారాల గర్భం విచ్ఛిన్నానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ దశలో గర్భ విచ్ఛిత్తి చేస్తే బాలిక ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఎయిమ్స్ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పైన ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వం తరపు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటిని ఉద్దేశించి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఇచ్చిన గర్భ విచ్ఛిన్న ఉత్తర్వులను సవాలు చేసే అధికారం లేదన్నారు. బాధితురాలు ఆమె కుటుంబ సభ్యులే ఉత్తర్వులను సవాలు చేయగలరు అని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. అటు బాలికపై అత్యాచార కేసులలో గర్భాన్ని కొనసాగించాలా తొలగించుకోవాలా అనే నిర్ణయం బాధితురాలకే ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది.